గారికి స్పైనల్ కార్డ్ వెన్నుపూస అనేది పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందనంటే కూర్చుంటే లేవలేని పరిస్థితుల్లో పూర్తిగా అలాగే కూర్చోవడం జరుగుతుంది. అసలే పేదరికం, ఆ పేదరికంలో ఆయన ఇటువంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. అటువంటి ఈ మల్లేష్ గారి కుటుంబానికి మా యూత్ ఫర్ సొసైటీ నుండి మా వంతుగా మాకు తోచిన ఆర్థిక సాయం పరంగా ఒక 5,000 రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కుటుంబానికి భవిష్యత్తులో ఎవరైనా కూడా బయట సమాజంలో దయచేసి ఎవరైనా మీకు తోచిన సహాయం చేయాలని మేము మరీ కోరుచున్నాము. ముఖ్యంగా చాలామంది చెప్తున్నాను, ఇటువంటి ఆర్థిక సమస్యలతోటి కానీ కొంతమంది పేదవాళ్ళు కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్లకు నేను ఒక సందేశం ఇస్తున్నా. మీ యొక్క ఎవరైనా మీరు పుట్టినరోజు జరుపుకున్నా, లేకపోతే పెళ్లి రోజులు జరుపుకున్నా, లేకపోతే ఏదైనా మీ యొక్క రిలేషన్స్ ఎవరైనా కూడా కోల్పోయిన వాళ్ళకు చేసే కార్యక్రమంలో మీ వంతుగా ఇటువంటి వాళ్లకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని మరీ కోరుకుంటున్నా. దయచేసి ఎవరైనా దాతలు కనుక ఉన్నట్లయితే ఒక సునార్కర్ మల్లేష్ గారికి దయచేసి ఆర్థిక సాయం చేయాలని. ఎందుకు అనంటే ఈరోజు సునార్కర్ మన మల్లేష్ గారి పరిస్థితి ఎలా ఉందంటే హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది. వెళ్ళాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. రానుపోను బస్సు ఛార్జీలు వెళ్ళడానికి కూడా అంతా కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాతలు ఎవరైనా కూడా ఉంటే గనక దయచేసి ఆర్థిక సాయం చేయాలని మరీ కోరుకుంటున్నాను. జై హింద్. గత 7 నెలల క్రితం మందమర్రి శాంతినగర్లో గల సునార్కర్ మల్లేష్ గారికి అనుకోకుండా మందమర్రి మార్కెట్ నుండి పాత బస్ స్టాండ్ వస్తుంటే కమ్యూనిటీ హాల్ దగ్గర ఉన్న కల్వర్టు గోడ తగిలి బైక్ మీద వస్తుంటే ఆ గోడ తగిలి ఎగిరి కింద పడడం వల్ల అనుకోకుండా యాక్సిడెంట్ లాగా జరగడం జరిగింది. దీనివల్ల సునార్కర్ గారికి స్పైనల్ కార్డ్ వెన్నుపూస అనేది పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందనంటే కూర్చుంటే లేవలేని పరిస్థితుల్లో పూర్తిగా అలాగే కూర్చోవడం జరుగుతుంది. అసలే పేదరికం, ఆ పేదరికంలో ఆయన ఇటువంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. అటువంటి ఈ మల్లేష్ గారి కుటుంబానికి మా యూత్ ఫర్ సొసైటీ నుండి మా వంతుగా మాకు తోచిన ఆర్థిక సాయం పరంగా ఒక 5,000 రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కుటుంబానికి భవిష్యత్తులో ఎవరైనా కూడా బయట సమాజంలో దయచేసి ఎవరైనా మీకు తోచిన సహాయం చేయాలని మేము మరీ కోరుచున్నాము. ముఖ్యంగా చాలామంది చెప్తున్నాను, ఇటువంటి ఆర్థిక సమస్యలతోటి కానీ కొంతమంది పేదవాళ్ళు కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్లకు నేను ఒక సందేశం ఇస్తున్నా. మీ యొక్క ఎవరైనా మీరు పుట్టినరోజు జరుపుకున్నా, లేకపోతే పెళ్లి రోజులు జరుపుకున్నా, లేకపోతే ఏదైనా మీ యొక్క రిలేషన్స్ ఎవరైనా కూడా కోల్పోయిన వాళ్ళకు చేసే కార్యక్రమంలో మీ వంతుగా ఇటువంటి వాళ్లకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని మరీ కోరుకుంటున్నా. దయచేసి ఎవరైనా దాతలు కనుక ఉన్నట్లయితే ఒక సునార్కర్ మల్లేష్ గారికి దయచేసి ఆర్థిక సాయం చేయాలని. ఎందుకు అనంటే ఈరోజు సునార్కర్ మన మల్లేష్ గారి పరిస్థితి ఎలా ఉందంటే హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది. వెళ్ళాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. రానుపోను బస్సు ఛార్జీలు వెళ్ళడానికి కూడా అంతా కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాతలు ఎవరైనా కూడా ఉంటే గనక దయచేసి ఆర్థిక సాయం చేయాలని మరీ కోరుకుంటున్నాను. జై హింద్.